హాయ్ అండి, వెల్కమ్ టు ముకుందా వ్లాగ్స్. అందరికీ నమస్తే. ఈరోజు నేను బిస్బిల్ బాత్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నానండి. దీన్ని వెజిటేబుల్ సాంబార్ రైస్ అంటారు, సాంబార్ రైస్ అంటారు. అన్ని టెంపుల్స్లో కానీ ఇప్పుడు ఈ ప్రసాదాలుగా చేసి పెడుతున్నారు. మెయిన్గా తిరుమలలో అయితే ఖచ్చితంగా రోజుకొకసారైనా భక్తులకి ప్రసాదాలుగా పెడుతూ ఉంటారండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో నేను 1 కప్పు వరకు సొరకాయను వేసుకున్నాను. అలాగే బీన్స్ వేసుకున్నానండి. తర్వాత బెండకాయలు, మునక్కాయలు, వంకాయ, ఉల్లగడ్డ, క్యారెట్, 1 కప్పు వరకు టమోటాలు, కొద్దిగా మామిడికాయ ముక్కను వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకో కుక్కర్ గిన్నె తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పు, 1½ కప్పు వరకు బియ్యాన్ని రైస్ని తీసుకొని బాగా కడిగాను. ఇలా కడిగిన తర్వాత 6 కప్స్ వరకు వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకున్నాను. కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకున్నాను. కుక్కర్ మూత తీసేసి రైస్నంతా బాగా కలుపుకోవాలండి. వేడి మీదే కలుపుకుంటే అన్నం చాలా మెత్తగా అవుతుంది. తర్వాత మనం ఉడికించిన వెజిటేబుల్స్ అన్నీ అందులో వాటర్తో సహా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మునక్కాయలు తీసేసేయండి ఉడికిన తర్వాత, లేకపోతే అంత రైస్ అంతా బాగుండదు. మునక్కాయలు ఒక్కటి కప్పులో పెట్టుకొని ఉడికించుకుంటే మేలు. ఇలా బాగా కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి అందులోని కొద్దిగా సాంబార్ పౌడర్ కానీ, బిస్మిల్లాబాద్ పౌడరు సపరేట్గా అమ్ముతారండి, అది కానీ, కొద్దిగా 1 స్పూన్ వరకు కారం పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి అలాగే ఉంచుకొని ఇంకో స్టవ్లో ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇలా పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత చిటపటలాడాక ఆవాలు, అందులోని ఆనియన్స్, కొద్దిగా ఒట్టిమిరపకాయలు, కొద్దిగా పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. అందులోని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను కొద్దిగా ఇంగువను వేస్తున్నానండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఇంగువ వేసుకొని కలుపుకొని అందులో మనం కలుపుకున్న సాంబార్ రైస్లో వేసేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల సాంబార్ రైస్ చాలా టేస్ట్ వస్తుందండి. ఇంకా కావాలంటే ఈ సాంబార్ రైస్లో పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చు, బఠానీ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఉంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు, చాలా ఇష్టంగా తినేస్తారు. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుందా వ్లాగ్స్.